ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు బందంపల్లిలో కౌన్సిలర్ అభ్యర్థిగా తుమ్మల శ్యామల మహేష్ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా శ్యామల మహేష్ మాట్లాడుతూ ప్రజల అభివృద్ధి కోసమే తన రాజకీయ ప్రస్థానమని పేర్కొన్నారు. ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని ఎప్పటికీ నిలబెట్టుకుంటానని, వార్డును మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ప్రజలు తనకు ఏ గుర్తు వచ్చినా ఆ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఒక ముఖ్య గమనిక, గత 20 సంవత్సరాలుగా మీరు చూసిన అభివృద్ధి ఒకెత్తు, గత 2 సంవత్సరాల అభివృద్ధి ఒకెత్తు. ఈరోజు గుండె మీద చేసుకొని మనం చెప్పొచ్చు, బందంపల్లి రాజకీయ ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ అందరినీ పిలవడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, రాబోయే కౌన్సిలర్ ఎలక్షన్స్లో మన పెద్దపల్లి మున్సిపాలిటీలోని కౌన్సిలర్ ఎలక్షన్స్లో 1వ వార్డు అయిన బందంపల్లి గ్రామం నుంచి పోటీకి విచ్చేసిన ప్రజలందరికీ నమస్కారం. 1వ వార్డు కౌన్సిలర్గా పోటీలో నిలుస్తున్నాం. మా ఆయన గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఎంతో కష్టపడిండు. అలాగే ఈయన రాజకీయ గురువు శ్రీ చింతకుంట విజయరమణారావు గారి ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాలుగా మీకోసం ఎంతో కష్టపడి చేసిండు. నన్ను, నా పిల్లల్ని పట్టించుకోకుండా కూడా ఎంతో కష్టం చేసిండు. అలాంటి మాకు ఓటేసి మీరు భారీ మెజారిటీతో గెలిపించగలని ఆశిస్తున్నాం. ఇక్కడికి వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. నేను బందంపల్లి గ్రామంలో 1వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థిగా స్వతంత్రంగా నేను బరిలోకి దిగుతున్నాను. నేను ఈ స్వతంత్రంగా బరిలోకి ఎందుకు దిగుతున్నానో అది మీ అందరికీ తెలుసు. నా యొక్క పరిస్థితి నాకు ఇలా రావడానికి ఎన్ని రాజకీయ కుట్రలు చేసారో, ఏమేమి చేసారో మీ అందరికీ గమనించారు. అందరూ మీరు చూసిరు కూడా. నేను గతంలో మా ఎమ్మెల్యే, నా రాజకీయ గురువు, నా దేవుడు విజ్జన్న గారి సహకారంతో ఎన్నో మంచి కార్యక్రమాలను ఈ బందంపల్లిలో చేసినాను. మొదటిగా నేను చేసిన పని రైతుల కోసం ట్రాన్స్ఫార్మర్. విజ్జన్న గెలిచినాక 3 నెలలలోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి నేను రైతుల కోసం ట్రాన్స్ఫార్మర్ తెప్పించడం జరిగింది. అలాగే గ్రామంలోని నిరుపేదలకు నా సొంత ఖర్చుతో అందరికీ రేషన్ కార్డు లామినేషన్ చేయించి 63 మందికి నేను నా సొంతంగా అందరికీ రేషన్ కార్డులు ఇప్పించడం జరిగింది. 82 మందికి చిన్నపిల్లలు, చిన్నపిల్లలకు వాళ్ళ రేషన్ కార్డులో పేర్లు లేకుంటే వాళ్ళందరికీ కూడా నేను 82 మందికి అందరి పేర్లు అందులో నేను చేర్పించి వాళ్ళందరికీ ఇంటింటికి పోయి లామినేషన్ చేయించి వాళ్ళ ఇంటికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మన స్థానిక హనుమాన్ టెంపుల్ కావచ్చు, గతంలో హనుమాన్ టెంపుల్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, మల్క రాజేశం గారి సహకారంతో, ధర్ని సతీష్ గారి సహకారంతో, నేను నా యొక్క స్నేహితుల సహకారంతో ఈరోజు హనుమాన్ టెంపుల్ ఎలా ఉందంటే అది అందరికీ మీకు తెలుసు. అది మీరు అందరూ గమనించాలి. అలాగే ఇట్లా కాకుండా బందంపల్లికి బ్రిడ్జ్ దగ్గరికే శాంక్షన్ అయిన సెంట్రల్ లైటింగ్ను ఇలా బందంపల్లికి నేను ఎలా తీసుకొచ్చిన ఎమ్మెల్యే గారి కృషితో అది మీరు అందరూ గమనించండి. ఈరోజు బందంపల్లిలో స్థానికంగా ఉన్న సిమెంట్ రోడ్లు కానీ, మొన్న వేసినట్టు శిలాఫలకంలో 1,93,00,000 నా యొక్క పాత్ర ఎంతుందో అది మీ అందరికీ తెలుసు. అది స్థానిక ఎమ్మెల్యే గారు మొన్న వచ్చిన మీటింగ్లోనే నా యొక్క స్థానికతను గుర్తించి మీ అందరికీ తెలియజేసినారు. కానీ ఏదో ఒకటి జరిగింది. కానీ అందులో నేనేమనట్లేదు.